హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విష్మాస్ కిచెన్. టుడే మనం పెసరపప్పు వడలు చేసుకుందాం. దీనికోసం నేను పెసరపప్పు నైటే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నా. మార్నింగ్ వరకు బాగా నానయి అవి వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా పప్పు మొత్తం. ఇప్పుడు మనము ఈ పెసరపప్పులోకి ఒక 4 ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసి, గ్రీన్ మిర్చి కూడా ఒక 6 వరకు తీసుకొని కట్ చేసుకొని ఇలా వేడి వేడి వడలు వేసేసుకోవడమే. ఇందులోనే నేను 1 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా మరిగే ఆయిల్లో వేడివేడిగా ఇలా వడలు వేసేసుకోవడమే. ఇవి 3 to 5 మినిట్స్లో బాగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ వెరీ హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే మనము ఇలా ఒక బౌల్లో వేసేసుకోవచ్చు. చూడండి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వడలన్నీ వేసుకొని మంచిగా అందరం కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. వీళ్ళందరూ మాలిషా, యశ్వంత్, భీష్మ అండ్ నియా వీళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలా నచ్చినాయో ఇప్పుడు వాళ్ళు చెప్తారు, చూడండి. చాలా ఇష్టం వాళ్ళకి, అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాము. వాళ్ళకి వడలు వేస్తే వేరే బ్రేక్ఫాస్ట్ కూడా తినరు, అంత ఇష్టపడి తింటారు వడలంటే. కొంచెం ఆయిల్ ఫుడ్, బట్ ఎప్పుడైనా తింటే కూడా ఓకే. భీష్మ కూడా నాకు పెట్టు అని ఆమె కూడా ఒక ప్లేట్లో పెట్టిపించుకుంది. చూడండి, యశ్వంత్ చెప్తున్నాడు సూపర్గా ఉన్నాయి, మా అమ్మకి చెప్పు అని చెప్తున్నాడు. ఆమె తినే మీద ఫోకస్ పెట్టి వాళ్ళ అన్నమాట కూడా వినలేదు, తింటూనే ఉంది. లిషాకి చాలా నచ్చాయి అంట, అశోక్ని నచ్చింది అంట. ఇప్పుడు నియా చెప్తుంది సూపర్ ఉంది అని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు